ఇప్పుడు మనం చిమటం అమ్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అమ్మతో ఉండి అమ్మ దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకున్నటువంటి లక్ష్మమ్మ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సహజంగా ఎక్కువగా మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. అసలు మనం ఏం చెప్పగలం అమ్మ గురించి? అన్నిటికీ అత్యవసరమైన అమ్మతో మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు గుర్తురాదు అన్నీ ఎన్ని 40 ఏళ్ళ బట్టి మర్చిపోయి ఉంటాం కదా తిండి తినేసి. అమ్మని ఎప్పుడు కలిశారు మీరు? నేను చిన్నప్పుడే. అప్పుడు మీ వయసు ఎంత? బడిలోకి వెళ్తా చూసి వాళ్ళని చూస్తాం. కానీ 13, 14 ఏళ్ళు ఉంటాయి అప్పటికి. అప్పుడే కలిశారు అమ్మని? ఆవిడ కలుపుకున్నారు, మనం కలిపేదేటి. మనం ఏం కలవలేదమ్మా. ఆవిడ గారి కరుణే. అమ్మ ఎందుకు దిగంబరిగా ఉంటారు? అమ్మమ్మ తిరుగుతాం అవన్నీ మనకేం తెలుసు చెప్పు. అసలు ఎందుకు దిగంబరిగా ఉంటారంటే ఏం చేస్తే దిగంబరత్వం వచ్చిందో అది చూసుకోవాలి మనం. ఏం చేశారో మనకేం తెలుస్తుంది. మీరు తిన్నారు, ఏం తిన్నారు అని చెప్తే చూపించగలరా సరుకు? అలాగే అమ్మని పట్టుకోలేము మనం. అమ్మగారు అనుక కొలుతుంది తప్ప. ఎందుకు అమ్మ రామనామం గురించి అంత చెప్పేది? అందరికి రామనామం గురించి చెప్తుందంట కదా. మా ఆంజనేయులు ఏం చేశాడు? రామనామం అనుకోండగాను. అలాగే అందరినీ రామ రామ అనమన్నారు. అంతకన్నా మించింది ఏముంది? మీకు కూడా అదే నేర్పించారా? అందరికి అదే, ఏదేమీ లేదు. అవును, అమ్మ దగ్గరికి అందరూ సురేంద్ర బాబు లాంటి యోగులు వచ్చేవారు. వారిని చూసారా మీరు? వారిని చూస్తాం చూసాం కానీ తెలియదు మరి. 6, 6, 1. భరద్వాజ మాస్టర్ గారు అమ్మ దగ్గర మేస్టర్ వచ్చేవారు. మాస్టర్ గారిని కూడా చూశారు? అందరం చూసాం. అయితే అమ్మ ఎప్పుడు మీకు ఏమి చెప్పలేదా? నాకేమీ చెప్పలేదమ్మా. చేతమే ఆవిడ పని చేతమే. ఎవరికి చేయండి అది చేయండి అని గురువులు వెళ్ళి మంత్రాలు ఇచ్చి అన్నీ చేసి ఏమీ లేదు. రామారామ అనుకోమని ఊరు అంతే. ఆకలిగా ఉన్న వాళ్ళకి తెట్టుకోరు. అమ్మ అక్షయ పాత్రలోంచి ఇట్లా కలిపి పెట్టేవారంట కదా? పెట్టుకోరు. ఆ ముద్దలు తిన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా అయిందంట. వారి కోరికలన్నీ తిన్నాయంట. ఉంటుంది మరి. అది మనం దాని పరిమళం వాసన తుమ్మిది తీసుకుంటుంది అనుకో, పువ్వు పట్టుకుంటుందా వాసన అట్టుపోద్ది. అలాగే అమ్మగారిని వదిలిపెట్టకుండా ఉండటమే వ్రతం కింద పెట్టుకోవాలి. కాశీ అంటుంది బాబుగారు అన్నారు. అంటే కాశీకి వచ్చినట్టే రాగలిగితేనే లేకపోతే ఇంటికాడే అనుకోవచ్చు. ఎక్కడున్నా పలుకుతారు ఆవిడ. రామా రామ అంటుంటే ఎక్కడున్నా పలుకుతారు. అవును. అమ్మని దర్శించుకున్నాము. అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? అదిగో రామరామ అనుకుంటామే, ఇంకేముందా? అందులోనే ఉంది మహిమంతానం. అది ఇదేని సంకల్పాలు వెళ్ళకుండా రామ అనుకుంటే అదే పవిత్రం అవుతుందమ్మా. బంగారం కొలువులో పెడతారు, అప్పుడు ఏమవుతుంది? అలాగే అంతేనే. ఆ అమ్మగారు చెప్పింది అనుకుంటే చాలు. రామ రామ అనుకుంటే చాలు. దాని మీద ధ్యానం చేసినా కానీ సరిపోతుంది. ఇక అమ్మగారు అంటే ఇష్టం అంతే. అమ్మ అంటే ఇష్టం. అమ్మతోనే ఉన్నారు, అమ్మ దగ్గరే ఉన్నారు. పారిపోయేవారు ఇలాంటి అన్నీ చూస్తేనే. అమ్మగారు అసలు ఉండేవారు కాదు. అవునా? చూస్తాం, సంతోషిస్తాం, రామరామ అనుకుంటాం. ఆవిడ అన్నది అంతకన్నా మించిందేముంది? ఇక్కడికి వస్తేనే కాశీ అన్నారు కదా. ఇక్కడికి వచ్చాము, కాశీతో సమానం. ఆమె ఉన్నదంతా ఆవిడే చూసుకుంటారు. మనం ఏం చేయగలం? 4 మెట్లు ఎక్కుతాం, ఉన్నాయి ఎక్కలేము.
ఎక్కించుకోవాలి ఆవిడని. అమ్మ ఎప్పుడు మాట్లాడలేదా? తక్కువ మాట్లాడినా కూడా తక్కువ. ఆహా. మాట్లాడినప్పుడు ఏం చెప్పేవారు? అంటే అమ్మ దగ్గర నుంచి మీరు ఏమి విన్నారు? ఏమీ లేదు. ఏం చేస్తారో ఆవిడే చేయాలి అంతే. ఈ 40 సంవత్సరాలు అమ్మతో ఉన్నారు కదా, ఎన్నాళ్ళు ఉన్నా మా పట్టించుకుని చెప్పి శక్తి మాకు లేదు. ఉపన్యాసాలు ఇవన్నీ లేవు. ఓకే. అమ్మ, మీ అమ్మని ఎప్పుడు అమ్మ అని పిలవలేదంట, ఎందుకు? అదొక రబ్బు, అదొక జబ్బు. ఎందుకు ఆ జబ్బు ఏంటి? అదే అమ్మ అంటే ప్రేమ వచ్చేస్తుందని ఈ అమ్మగారిని అమ్మ అమ్మ అని దాన్ని చిన్నప్పుడు పిచ్చేది. అసలు ఇష్టం కాదు. ఆవిడ పాపం వచ్చింది కదా అనేసి తన పెట్టి ఆ కూర ఈ కూర నిలిచిపెట్టింది మా అమ్మ పాపం. అవన్నీ చూసిదాన్ని వెళ్ళిపోయి తినేసి మళ్ళీ అమ్మగారి దగ్గరికి వచ్చేసి అమ్మకు నమస్కారం. ఆ తల్లి అనంతమైన ప్రేమ తల్లి. ఆ తల్లిని మించిన దేవుడు ఇంకెవరూ లేరు. ఆ తల్లి ఆప్యాయత ఇంత అంతని చెప్పలేనిది, అది అనంతం. దాన్ని తలుసుకుంటే సృహలోనే ఉండలేము. ఎంత కష్టమైనా తల్లి తీర్చి ఆనందంగా ఉండే మార్గాన్ని చూపించి ఆ తల్లి ప్రేమలోనే నిలిచిపోయేలాగా చేసిన తల్లి ఆ తల్లి. ఆ తల్లిని దేవుడు అంటా కూడా సరిపోదు.